సో ఈరోజు జరిగిన సీటెట్ ఎగ్జామ్లోని క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్, అసర్షన్ సీవేజ్ ట్రీట్మెంట్ ఇస్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ డిసీజెస్ అండ్ డెత్స్. కరెక్ట్ కదా? రీజన్ ఏంటి? సీవేజ్ ఈజ్ సాలిడ్ వేస్ట్ విచ్ కాసెస్ వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ అసర్షన్కి ఇది కరెక్ట్ రీజన్ కాదు కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పిరాకల్స్ అండ్ స్టొమటాస్ ఆర్ పోర్స్ త్రూ విచ్ ఇన్సెక్ట్స్ అండ్ లీవ్స్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ రెస్పెక్టివ్లీ. ఇది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్, స్పిరాకల్స్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ ఆర్ మోర్ ఇన్ నంబర్ యాజ్ కంపేర్ టు స్టొమటాస్ ఇన్ ఏ లీఫ్. స్పిరాకల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ద stomatas of the leaf. Both stomata and spiracles are present on the lower surface of leaf and insect's body respectively. Stomatas అనేవి లోవర్ సర్ఫేస్ లీఫ్ యొక్క లోవర్ సర్ఫేస్లో ఉంటాయి, బట్ స్పిరాకల్స్ సైడ్స్కి ఉంటాయి, లాటరల్ సైడ్స్కి ఉంటాయి. సో ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. సో నెక్స్ట్ లెట్స్ సీ ద థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్? అట్ ద ఆన్సెట్ ఆఫ్ ప్యూబర్టీ ద సైజ్ ఆఫ్ ఓవరీస్ ఇన్ ఫీమేల్స్ ఏమవుతాయి? ఎన్లార్జ్ అవుతాయి. అండ్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిల్స్లో టెస్టిస్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి? టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఈజ్ కంట్రోల్డ్ బై వాట్? పిట్యూటరీ గ్లాండ్. సో ఇవన్నీ ఎక్కడున్నాయి? కరెక్ట్గా మనకి సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ సర్క్యూట్ కంప్రైజింగ్ 3 ఐడెంటికల్ బల్బ్స్ అండ్ a switch is connected in different arrangements as given below. In which arrangement will the bulb glow the brightest? సో ఎప్పుడు కానీ బల్బ్స్ని మనము ప్యారలల్ కనెక్షన్లో పెడితేనే మనకి బల్బ్స్ అనేవి బ్రైటర్గా గ్లో అవుతాయి. ఎందుకంటే ఒక్క బల్బ్కి ఫుల్ వోల్టేజ్ అనేది అందుతుంది. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, కాబట్టి అన్ని బల్బ్స్కి వస్తుంది, కాబట్టి అక్కడ లైట్ అనేది డిమ్గా గ్లో అవుతుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అసర్షన్, అనడైజింగ్ ఈజ్ ఎ మెథడ్ టు ప్రివెంట్ మెటల్ ఫ్రమ్ కొరోషన్. సో అనడైజింగ్ మెథడ్లో మనం మెటల్స్ని కొరోషన్ కాకుండా ప్రివెంట్ చేస్తాము. సో అసర్షన్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, బట్ ఆర్ రీజన్ చూద్దాము. అనడైజింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఐరన్ విత్ లేయర్ ఆఫ్ జింక్. సో ఎప్పుడు కానీ జింక్ లేయర్ని మనం ఏ మెటల్ మీద అయినా కోట్ చేసామనుకోండి, ఆ ప్రాసెస్ని మనము గలనైజేషన్ అంటాము. సో రీజన్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ సిల్వర్ ఆర్టికల్స్ టర్న్ బ్లాక్ వెన్ కెప్ట్ ఇన్ ఓపెన్ ఫర్ ఫ్యూ డేస్? సో సిల్వర్ అనేది ఎయిర్లో ఉన్న సల్ఫైడ్ తోటి రియాక్ట్ అయ్యి అలా బ్లాక్ కలర్కి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఆప్షన్లో మనకి ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది కనిపిస్తుంది? ఫోర్త్ ఆప్షన్లో కదా. సో డ్యూ టు రియాక్షన్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్, సిల్వర్ ఆర్టికల్స్ అనేవి బ్లాక్ కలర్కి టర్న్ అవుతాయి కొన్ని రోజుల తర్వాత. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ అమోనియం క్లోరైడ్ అనేది దేంతో రియాక్ట్ అయ్యి ఫామ్ అవుతుంది? యాసిడ్ అనేది HCl అండ్ బేస్ అనేది అమోనియా ఇంకా HCl రియాక్ట్ అయినప్పుడే మనకి అమోనియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సోడియం నైట్రేట్ ఎలా ఫామ్ అవుతుంది? నైట్రిక్ యాసిడ్ ఇంకా సోడియం హైడ్రాక్సైడ్ అనేది రియాక్ట్ అయ్యి మనకి సోడియం నైట్రేట్ ఫామ్ అవుతుంది. సోడియం క్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుంది? HCl ఇంకా NaOH రియాక్ట్ అయ్యి మనకి సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఫస్ట్ ఆప్షన్లో కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ 2 స్టేట్మెంట్స్ చూద్దాము. స్టెప్ 1లో షుగర్ తీసుకొని మనం వాటర్లో డిజాల్వ్ చేసాము టు ప్రిపేర్ కాన్సన్ట్రేటెడ్ షుగర్ సిరప్. ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా? ఇది ఫిజికల్ చేంజ్. స్టెప్ 2లో చూద్దాం. షుగర్ సిరప్ అనేది లో ఫ్లేమ్లో హీట్ చేస్తే క్యారమలైజ్ అయిపోయింది. సో ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా? దిస్ ఈజ్ కెమికల్ చేంజ్. ఎందుకంటే వన్స్ షుగర్ని హీట్ చేస్తే అది సూక్రోస్, అంటే షుగర్లో సూక్రోస్ ఉంటుంది కదా, అది బ్రేక్ డౌన్ అయిపోయి ఒక న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? స్టెప్ 1 ఈజ్ ఫిజికల్ చేంజ్ అండ్ స్టెప్ 2 ఈజ్ కెమికల్ చేంజ్. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్ అనేది +2 ఛార్జ్ని కలిగి ఉంటుంది. మాస్ నెంబర్ ఏంటో 27. సో మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 27 ఈజ్ ఈక్వల్ టు 14 + p. సో ప్రోటాన్స్ ఎన్ని వస్తాయి? 13 వస్తుంది. ఓకేనే, అర్థమైంది కదా. ప్రోటాన్ నెంబర్ అనేది ఎలక్ట్రాన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది, బట్ ఎలిమెంట్ అనేది +2 ఛార్జ్ని కలిగి ఉంది, కాబట్టి వాట్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ప్రోటాన్ నెంబర్ అనేది 13 ఉంది, బట్ +2 ఛార్జ్ ఉంది, కాబట్టి 2 నెంబర్స్ తగ్గించాలి. 13 - 2 ఎంత? 11. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం.
లైట్ రేస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి 3 డిఫరెంట్ మీడియాస్లో ఏ, బి అండ్ సి విత్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్. సో డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్ని కలిగి ఉన్నాయి ఏబిసి మీడియంలో. సో లైట్ యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, వేవ్ లెంత్ ఎలా చేంజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది ఈ మీడియాస్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఆల్వేస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో దీన్ని బట్టి ఇక్కడ చూస్తే మనకి సెకండ్ మీడియం బిలో ఇక్కడ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఏమవుతుంది, ఇంక్రీజే అవుతుంది కదా. అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉంటుంది. అది సోర్స్ మీద డిపెండ్ అవుతుంది కానీ డిఫరెంట్ మీడియాస్ మీద డిపెండ్ అవ్వదు ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది. సో ఇక్కడ ఏ టు మీడియం ఏలో మనకి చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇక్కడ వేవ్ లెంత్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఏ టు మీడియం బిలో వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఏ టు మీడియం సిలో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు. సో ఈ ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఏ హారిజన్ అండ్ బి హారిజన్లో రూట్స్ అనేవి మంచిగా గ్రో అవుతున్నాయి అండ్ బ్రాంచింగ్ అనేది అవుతుంది. సో అబ్జార్ప్షన్ వాటర్ అండ్ మినరల్స్ కూడా మంచిగా జరుగుతుంది. సిచ్యువేషన్ బిలో ఏమైంది, సి హారిజన్ ఇస్ రిచ్ ఇన్ హ్యూమస్ విచ్ మేక్ సాయిల్ సాఫ్ట్ అండ్ పోరస్. సి హారిజన్లో హ్యూమస్ ఎక్కువగా ఉంటుందా, ఉండదు కదా. సో ఓన్లీ ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్, ఓన్లీ సిచ్యువేషన్ ఏ ఈస్ కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చైనా రోజ్ ఇండికేటర్ ఉంది. సో చైనా రోజ్ ఇండికేటర్ అసిడిక్ మీడియంలో ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అదే బేసిక్ మీడియంలో గ్రీన్ కలర్ అండ్ న్యూట్రల్ మీడియంలో దాని కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ స్టెప్ 1లో కంటైనర్స్ అనేవి 2 కంటైనర్స్ తీసుకున్నారు, 2 కంటైనర్స్ సన్లైట్లో పెట్టారు. నెక్స్ట్ కేసులో ఏమైంది, కొన్ని అవర్స్ తర్వాత ఈ కంటైనర్స్ని షేడీ ఏరియాలో పెట్టినప్పుడు ఇక్కడ బ్లాక్ కంటైనర్ అండ్ వైట్ కంటైనర్ని తీసుకున్నారు కదా. బ్లాక్ కంటైనర్ హీట్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే ఈజీగా ఎమిట్ చేయగలుగుతుంది. బట్ వైట్ అనేది రివర్స్. సో ఇక్కడ కంటైనర్ ఏ విల్ గెయిన్ యాజ్ వెల్ యాజ్ లూజ్ హీట్ ఫాస్టర్ దాన్ కంటైనర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎర్త్ వామ్ అనేది స్కిన్ తోటి బ్రీత్ చేస్తుంది, దానికి లంగ్స్ అనేవి ఉండవు. ఏ ఆప్షన్ కరెక్ట్. బి స్టేట్మెంట్ ఏంటి, టాడ్పోల్ లార్వా అనేది గిల్స్ తోటి బ్రీత్ చేస్తుంది అండ్ దాంట్లో లంగ్స్ అనేవి ఉండవు. ఇది కూడా కరెక్టే. బట్ సి స్టేట్మెంట్ చూడండి, స్నేక్స్ అనేవి స్కిన్ తోటి బ్రీత్ చేస్తాయి. కాదు, స్నేక్స్లో లంగ్స్ అనేవి ఉంటాయి. సో ఏబి అనేవి కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, యాంథర్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఫీమేల్ గ్యామెట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఓవరీలో ఫామ్ అవుతుంది. పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ జర్మినేట్ అవుతాయి, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్లో, స్టిగ్మా పైన. అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ అనేది ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది, పెటల్స్. సో ఇవన్నీ ఫస్ట్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అనేది పల్మోనరీ ఆర్టరీలోకి వెళ్తుంది. పల్మోనరీ ఆర్టరీ అనేది మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది. మళ్ళీ పల్మోనరీ వెయిన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుంచి హార్ట్కి తీసుకొస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ ఆట్రియంలోకి ఎంటర్ అవుతుంది, లెఫ్ట్ ఆట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది. దాని నుంచి రైట్ ఆరికల్ అనేది డిఫరెంట్ పార్ట్స్ నుంచి బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ ఎక్కడ కనిపిస్తున్నాయి, ఫస్ట్ ఆప్షన్లో కదా. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో బ్లంట్ నైఫ్ తోటి కట్ చేసినప్పుడు ఈజీగా కట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది మంచిగా అప్లై అవ్వదు. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అని క్వశ్చన్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలంటే కరెంట్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండాలి అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ కాయిల్ అనేది ఎక్కువగా ఉండాలి అండ్ ఐరన్ కోర్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఏ ఆప్షన్లో మనకి కరెక్ట్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్లో ఇంక్రీజింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ సెట్ ఆఫ్ ఆర్గన్ అనేది డైజెస్టివ్ ప్రాసెస్కి కాంట్రిబ్యూట్ చేయదు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఈసోఫాగస్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ రెక్టమ్. ఈసోఫాగస్ ఏం చేస్తుంది, ఫుడ్ని స్టమక్లోకి
ఎంటర్ చేపిస్తుంది. అండ్ లార్జ్ ఇంటెస్టైన్‌లో అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ జరుగుతది. రెక్టమ్‌లో ఫీకస్ అనేది స్టోర్ అవుతది. సో, ఇక్కడ ఈ ఆప్షన్స్‌లోనే మనకి డైజెస్టివ్ ప్రాసెస్ అనేది లీస్ట్‌గా జరుగుద్ది. ఓకే. సో, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. మిగతా స్టమక్, బకల్ క్యావిటీ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. సో, అవి డైజెస్టివ్ ప్రాసెస్‌లో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ సైన్స్ కంటెంట్. ఈరోజు ఫిబ్రవరి 7th రోజు జరిగిన షిఫ్ట్‌లో వచ్చిన క్వెషన్స్. ఓకే. ఆల్మోస్ట్ మన పీడిఎఫ్ నుంచి కవర్ అయ్యాయి. మ్యారథాన్ వీడియోస్ ఉన్న ప్లేలిస్ట్ ఒకసారి కంప్లీట్‌గా వాచ్ చేసి వెళ్ళండి. డెఫినెట్‌గా మీరు సైన్స్ కంటెంట్‌లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. అండ్ పెడగాజీ నుంచి అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనా? సో, ఇఫ్ పాసిబుల్ పెడగాజీ వీడియో కూడా చేస్తాను. మెయిన్‌గా మీరు పెడగాజీ నుంచి అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ అనేవి వస్తాయి. సో, అప్లై చేయాలి. ప్రీ వైక్యూస్ ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.